అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యంగా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు ఒక పెద్ద షాక్ అని చెప్పాలి. ఎందుకంటే లెజెండరీ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ తన టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ చెప్పడం జరిగింది. తను ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. తన 14 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలా ఈ రోజు రిటైర్మెంట్ ప్రకటించడం అనేది చాలా బాధాకరం. ఆయన తప్పలేదని చెప్పి ఒక భావోద్వేగంతో తన సహచరులకు వీడ్కోలు చెప్తూ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. సో బీసీసీఐ కూడా ఇమీడియట్ గా కన్ఫర్మ్ కూడా చేయడం జరిగింది. సో విరాట్ కోహ్లీ టెస్ట్ రికార్డ్స్ చాలా గొప్పవని చెప్పాలి. ఎందుకంటే 2011 వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ టెస్ట్ అరగ్రేట్ చేయడం జరిగింది. మొట్టమొదటి మ్యాచ్ లో విఫలమైన తర్వాత మ్యాచ్లలో అద్భుతమైన ప్రదర్శనతో దాదాపు 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీస్, 7 డబుల్ సెంచరీస్, హైయెస్ట్ స్కోర్ 256 ఇలాంటి రికార్డ్స్ తో విరాట్ కోహ్లీ భారతదేశం టెస్ట్ విజయాలలో ప్రముఖ పాత్ర పోషించిందనడానికి ఎలాంటి సందేహం లేదు. విరాట్ కోహ్లీ మీద ఇంకో రికార్డ్ కూడా ఉంది. అదేంటంటే ఇండియన్ టెస్ట్ క్రికెట్ కు ఎక్కువ మ్యాచ్లు కెప్టెన్ గా చేసిన ఘనత కూడా విరాట్ కోహ్లీదే. ప్లస్ ఎక్కువ మ్యాచ్లు గెలిపించిన ఘనత కూడా ఆల్మోస్ట్ 40 మ్యాచెస్ గెలిపించిన ఘనత కూడా విరాట్ కోహ్లీకి దక్కుతుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ దాదాపు 123 టెస్ట్ మ్యాచెస్ ఆడడం జరిగింది. ఆల్మోస్ట్ 9250 రన్స్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 46 యావరేజ్ తో 55 స్ట్రైక్ రేట్ తో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ తో టెస్ట్ రికార్డ్ లో తనదైన ముద్రను వేయడం జరిగింది. కానీ అనుకోకుండా బీసీసీఐతో జరిగిన సంఘర్షణ ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ చాలా సార్లు బీసీసీఐతో కొంచెం సంఘర్షణ ఏర్పడిన విధంగా అతను అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడం అనేది భారత క్రికెట్ అభిమానులకు నిజంగా ఒక షాక్ అని చెప్పాలి. సో బీసీసీఐ కూడా మరి విరాట్ కోహ్లీ తన సేవలను, అంటే ఇంతకాలం టెస్ట్ క్రికెట్ సేవలను గుర్తించుకోవాలని చెప్పి అతనికి ఘనంగా కొన్ని రోజుల తర్వాతనైనా ఘనంగా సన్మానించి అతనికి వీడ్కోలు చెప్పాలని చెప్పి బీసీసీఐ కోరుతున్నాం. థ్యాంక్ యూ.